వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సి పేపర్ 1కి సంబంధించి ప్రతిరోజు 50 వన్ లైనర్స్ సెప్టెంబర్ 2 నుంచి మీకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నానని ఒక వీడియో ద్వారా మీకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ మొదలు కాబోతోంది. అండ్ ఇందులో నేను బేసికల్గా ఏపీఎస్సి సిలబస్ ప్రకారంగా ఫస్ట్ పాయింట్ నుంచి 8th పాయింట్ వరకు 9th, 10th పాయింట్స్ మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయలేము. కొంత వర్క్ చేయాలి. బట్ 1 నుంచి 8 వరకు చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు మనకు నాలెడ్జ్ ఉంటే. ఓకే. సో ఆ బేసిస్ మీద ప్రతి పాయింట్‌కి సంబంధించి నేను 5 క్వెషన్స్‌ని ఇస్తానని చెప్పాను. అండ్ మొత్తం మనకు 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మొత్తం మీద మనకు 10 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ రిలేటెడ్ నేను 5 క్వెషన్స్ ఇస్తాను. సో మొత్తం కలిపి 50 క్వెషన్స్ ప్రతిరోజు మీరు రివైజ్ చేసుకోవచ్చు. అంటే ఏపీఎస్సి పేపర్ 1 సిలబస్ కవర్ చేయడం చాలా చాలా కష్టం. కాకపోతే ఒక టాపిక్ మనం పూర్తిగా చదివితే అండ్ ఇంకో టాపిక్ ఇబ్బందవుతది. సో అలా కాకుండా ప్రతిరోజు ప్రతి టాపిక్‌ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి టాపిక్ మీద మనకు క్రమక్రమంగా ఒక గ్రిప్ అన్నది అందుబాటులో ఉంటది. సో ఆ గ్రిప్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనము చాలా హై ఎండ్ మార్క్స్‌కి మనము ఫోకస్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ డే ఈరోజు. ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ క్వెషన్ ఈరోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్‌కి సంబంధించింది. ఫస్ట్ పాయింట్, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల సహాయ మరణాన్ని అసిస్టెడ్ డయింగ్ ఎంచుకునేలా యూకే పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు పేరేంటి? అంటే దీనికి రైట్ ఆన్సర్ టెర్మినల్ ఇల్ అడల్ట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్ అన్నమాట. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బిల్ పాస్డ్ బై ద యూకే పార్లమెంట్ దట్ అలౌస్ టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ టు ఆప్ట్ ఫర్ అసిస్టెడ్ డయింగ్? ఆన్సర్ టెర్మినల్లీ ఇల్ అడల్ట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్. సో ఇలా ప్రతి క్వెషన్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్‌లో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఏపీఎస్సి క్వెషన్ పేపర్‌లో కూడా సేమ్ మనకు ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది కనుక సో పూర్తి ఇంగ్లీష్‌లో ఇచ్చినా కొంతమంది ఇబ్బంది పడతారు. పూర్తి తెలుగులో ఇచ్చినా కూడా కొంతమంది ఇబ్బంది పడతారు. సో అలా ఎవరికీ ఇబ్బంది లేకుండా 2 భాషల్లోనూ ఒక క్వెషన్‌ని మీకు అందివ్వడం జరుగుతుంది. సో లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వెషన్. గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2025 పేరుతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదికలో ప్రధాన దృష్టి ఏమిటి? అంటే తంబాకు నియంత్రణ కోసం ఎంపవర్ చర్యలు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ విషయానికొస్తే వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2025 రిపోర్ట్ రిలీజ్డ్ బై ద WHO ఎంపవర్ మెజర్స్ ఫర్ టొబాకో కంట్రోల్. నెక్స్ట్ క్వెషన్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో 1949లో నాటో స్థాపన జరిగిన తరువాత మొదటిసారిగా నాటో సదస్సు 2025ను ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ నెదర్లాండ్స్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద నాటో సమ్మిట్ 2025 for the first time since NATO's formation in 1949? ఆన్సర్ నెదర్లాండ్స్. ఫోర్త్ క్వెషన్, ఇటీవల భారత్ చైనా ఉద్రిక్తతలు ఏ సమ్మిట్లో సడలించబడ్డాయి? ఆన్సర్ SCO సమ్మిట్ 2025. ఓకే. సో భారత్ చైనా ఉద్రిక్తతలు ఉద్రిక్తతలు ఏ సమ్మిట్లో పూర్తిగా కాస్త కంట్రోల్ అయ్యాయి? అంటే ఆన్సర్ SCO సమ్మిట్ 2025. నెక్స్ట్ ఫోర్త్ ఇంగ్లీష్ చూద్దాం. విచ్ సమ్మిట్ సా ఇండియా అండ్ చైనీస్ ఈజ్ టెన్షన్స్ రీసెంట్లీ? ఆన్సర్ SCO సమ్మిట్ 2025. ఫిఫ్త్ క్వెషన్, ఇటీవల ఏ 2 దేశాల కొత్త రాయబారులను నియమించి
దౌత్య సంబంధాలను పునరుద్ధరించాయి. సో, ఇటీవల ఏ 2 దేశాలు కొత్త రాయబారులను నియమించి వారి మధ్య ఉన్న దౌత్య సంబంధాలను పునరుద్ధరించాయి? అంటే ఆన్సర్ భారత్ మరియు కెనడా. సో, విచ్ 2 కంట్రీస్ రీసెంట్‌లీ రిస్టోర్డ్ ఫుల్ డిప్లొమాటిక్ టైస్ బై అపాయింటింగ్ ఎ న్యూ ఎన్వాయిస్? ఆన్సర్ ఇండియా అండ్ కెనడా. సో, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి పాయింట్ 1లో 5 క్వెషన్స్ ఇంతటితో పూర్తయ్యాయి. ఇప్పుడు నేషనల్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్దాం. నేషనల్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వెషన్. 2025లో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరయ్యారు? ఆన్సర్ రేఖా గుప్తా. సో, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి రేఖా గుప్తా 2025లో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. హూ బికేమ్ ద న్యూ సీఎం ఆఫ్ ఢిల్లీ ఇన్ 2025? ఆన్సర్ రేఖా గుప్తా, బీజేపీ. సెకండ్ క్వశ్చన్. 2025లో ఏ డేటా సంబంధిత బిల్లు ఆమోదించబడింది? డిజిటల్ ఇండియా డేటా ప్రొటెక్షన్ బిల్ 2025. Which bill on personal data was passed in 2025? Answer Digital India Data Protection Bill 2025. Next question. 2025లో తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మణిపూర్. Which state signed a peace accord with insurgents in 2025? ఆన్సర్ మణిపూర్. ఆర్బీఐ ఎప్పుడు రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది? ఆన్సర్ 7th February 2025. When did RBI cut repo rate by 25 basis points in 2025? Answer February 7th, 2025. Next question. 2025లో భారత్ ఎన్ని గిగావాట్స్ సౌర సామర్థ్య మైలురాయి దాటింది? ఆన్సర్ 100 gigawatts. Next, India crossed how much solar capacity milestone in 2025? Answer 100 gigawatts. So, ఇంటర్నేషనల్, నేషనల్ రెండు పూర్తయ్యాయి. సో, లెట్స్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి పునరుత్పాదక శక్తి ఆధారిత నగరం కావాలనుకునేది ఏ నగరం? ఆన్సర్ అమరావతి. విచ్ సిటీ ఎయిమ్స్ టు బి వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ రెన్యూవబుల్ పవర్డ్ సిటీ? ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. 1000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ తిరుపతి. వేర్ వాజ్ ఏ 1000 crore గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్? ఆన్సర్ తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ ఎంత ప్రకటించబడింది? ఆన్సర్ 11,440 కోట్లు. How much revival package was announced for Vizag Steel Plant in 2025? Answer 11,440 crores. Fourth question. అమరావతిలో తిరిగి ప్రారంభించబడిన మౌలిక ప్రాజెక్టులు ఎన్ని? ఆన్సర్ 74 ప్రాజెక్టులు, 74 ప్రాజెక్టులు. How many infra projects worth 49,000 crore were relaunched in Amaravati? Answer 74 projects. Next question. 2025లో 28వ రైజింగ్ డే జరుపుకున్న విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ ఎన్టీపీసీ సింహాద్రి. విచ్ ఏపీ పవర్ స్టేషన్ సెలబ్రేటెడ్ 28th రైజింగ్ డే ఇన్ 2025? ఆన్సర్ ఎన్టీపీసీ సింహాద్రి. సో, ఇప్పటిదాకా కరెంట్ అఫైర్స్ అయిపోయాయి. ఇంటర్నేషనల్, నేషనల్, ఆంధ్రప్రదేశ్. సో, లెట్స్ మూవ్ టు ద అదర్ వింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. 4th పాయింట్.
ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఏఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ క్వశ్చన్, లాఫింగ్ గ్యాస్ అని పిలువబడే వాయువు ఏది? నైట్రస్ ఆక్సైడ్ N2O. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ ఎ లాఫింగ్ గ్యాస్? నైట్రస్ ఆక్సైడ్ N2O. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ మౌస్ ను ఎవరు కనిపెట్టారు? డగ్లస్ ఎంగెల్బార్ట్. హూ ఇన్వెంటెడ్ ద కంప్యూటర్ మౌస్? డగ్లస్ ఎంగెల్బార్ట్. ఫోర్త్ క్వశ్చన్, బంగారం రసాయన సంకేతం ఏమిటి? ఆన్సర్ AU. AU. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ గోల్డ్? ఆన్సర్ AU. ఫిఫ్త్ క్వశ్చన్, బలానికి SI యూనిట్ ఏది? ఆన్సర్ న్యూటన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఆన్సర్ న్యూటన్. సో ఇప్పటిదాకా మనము నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 పూర్తి చేసుకున్నాం. సో ఇక హిస్టరీలోకి అడుగు పెడదాం. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ హిస్టరీ, భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వారన్ హ్యాస్టింగ్స్. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వారన్ హ్యాస్టింగ్స్. సెకండ్ క్వశ్చన్, భారత్ విడిచి పోవు ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1942. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్? ఆన్సర్ 1942. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ కంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్, హూ ఈస్ కాల్డ్ ఆంధ్ర కేసరి? ఆన్సర్ కంగుటూరి ప్రకాశం పంతులు. ఫోర్త్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ A.O. హ్యూమ్. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆన్సర్ A.O. హ్యూమ్. ఫిఫ్త్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1919. వెన్ వాజ్ ద జలియన్ వాలా బాగ్ మసాకర్ హెల్డ్? 1919. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. అండ్ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఆర్ జలియన్ వాలా బాగ్ మసాకర్ 1919. నెక్స్ట్, సో ఇంతటితో హిస్టరీ కూడా పూర్తయింది. అండ్ జాగ్రఫీకి వెళ్దాం. సో జాగ్రఫీలో ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ గోదావరి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ గోదావరి. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? నల్గొండ తెలంగాణకు సంబంధించి, గుంటూరు ఏపీ సరిహద్దుకి సంబంధించి. సో నల్గొండ అండ్ గుంటూరు. In which district is Nagarjuna Sagar Dam located? Nalgonda and Guntur. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఏది? ఆన్సర్ అమరావతి. విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ అమరావతి. ఫోర్త్ క్వశ్చన్, శ్రీహరికోట ఏ కారణంగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం. Sriharikota is famous for what? ISRO Space Launch Center. Fifth question, భారతదేశంలో పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా? ఆన్సర్ గుజరాత్. సో జాగ్రఫీ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. అండ్ పాలిటీ విషయానికి వద్దాం. భారత ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ద్రౌపది ముర్ము. సెకండ్ క్వశ్చన్, విద్యా హక్కును ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆన్సర్ ఆర్టికల్ 21A. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్ టు ఎడ్యుకేషన్? ఆన్సర్ ఆర్టికల్ 21A. సెకండ్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. ఫోర్త్ క్వశ్చన్,
భారతదేశంలో ఎన్ని ప్రాథమిక కర్తవ్యాలు ఉన్నాయి? ఆన్సర్ 11. 11. How many fundamental duties are there in India? Answer 11. ఫిఫ్త్ క్వశ్చన్, ఎమ్మెల్యేగా అవ్వడానికి కనీస వయసు ఎంత? 25 సంవత్సరాలు. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీ. సో legislative assembly. Answer 25 years. So polity completed. Let's go to Indian economy. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆన్సర్ ఆర్థిక మంత్రి. సో ప్రస్తుత ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. హూ ప్రెజెంట్స్ ద యూనియన్ బడ్జెట్ ఇన్ ఇండియా? ఫైనాన్స్ మినిస్టర్. సెకండ్ క్వశ్చన్, భారత కరెన్సీని ఏమని పిలుస్తారు? భారత రూపాయి అని పిలుస్తారు. సో వాట్ ఈస్ ద ఇండియాస్ కరెన్సీ కాల్డ్? ఇండియన్ రూపీ. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 2015. ఇన్ విచ్ ఇయర్ వాజ్ నీతి ఆయోగ్ ఫార్మ్డ్? ఆన్సర్ 2015. 2015. ఫోర్త్ క్వశ్చన్, ఎక్కువ సరుకులపై ప్రస్తుత జిఎస్టి రేటు ఎంత? ఆన్సర్ 18%. వాట్ ఈస్ ద కరెంట్ జిఎస్టి రేట్ ఆన్ మోస్ట్ గూడ్స్? ఆన్సర్ 18%. ఎక్కువ గూడ్స్కి జిఎస్టి రేటు 18%గా ఉందన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా ఏ రంగాన్ని పిలుస్తారు? ఆన్సర్ వ్యవసాయం. విచ్ సెక్టర్ is known as the backbone of Indian economy? Answer agriculture. So let's move to the 9th point, sustainable development. SDG యొక్క పూర్తి రూపం ఏమిటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో వాట్ డస్ SDG స్టాండ్ ఫర్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సెకండ్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణమైన వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్, CO2. విచ్ గ్యాస్ కాసెస్ గ్లోబల్ వార్మింగ్ ద మోస్ట్? కార్బన్ డైఆక్సైడ్, CO2. థర్డ్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కేరళ. వేర్ ఈస్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆన్సర్ కేరళ. ఫోర్త్ క్వశ్చన్, ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ సైన్డ్? ఆన్సర్ 2015. ఫిఫ్త్ క్వశ్చన్, చిప్కో ఉద్యమం ఏ నదితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్, చిప్కో ఉద్యమం ఏదితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ అడవి సంరక్షణ. చిప్కో మూవ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఆన్సర్ ఫారెస్ట్ కన్జర్వేషన్. సో అడవుల సంరక్షణకు సంబంధించి నా ఉద్యమం ఏంటి అంటే చిప్కో ఉద్యమం, చిప్కో మూవ్మెంట్. సో చాలా ముఖ్యమైన బిట్ ఇది. సో ఇంతటితో మనకు 9 పాయింట్స్ పూర్తయిపోయాయి. అండ్ లాస్ట్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, NDRF యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NDRF? ఆన్సర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సెకండ్ క్వశ్చన్, 2014లో ఆంధ్రప్రదేశ్ను తాకిన తుపాను ఏది? ఆన్సర్ హుద్. విచ్ సైక్లోన్ హిట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2014? ఆన్సర్ హుద్. రిక్టర్ స్కేల్లో ఏమని కొలుస్తుంది? ఆన్సర్ భూకంప తీవ్రత. రిక్టర్ స్కేల్ మెజర్స్ వాట్? earthquake magnitude. Fourth question, NDMA ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 2005. NDMA was established in which year? 2005. Fifth question, విపత్తు నిర్వహణలో GIS ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? మ్యాపింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ GIS ఇన్
డిసాస్టర్ మేనేజ్మెంట్, మ్యాపింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్. సో ఇంతటితో మనకు 10 పాయింట్స్‌కి సంబంధించి ఈచ్ 5 క్వెషన్స్ చొప్పున 50 క్వెషన్స్ పూర్తయిపోయాయి. అండ్ ఈ వీడియో చాలా ప్రీషియస్ వీడియో. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఒక ఏబీపీఎస్సీ యాస్పిరెంట్‌గా చాలా చాలా ప్రీషియస్ వీడియో. ఎందుకంటే ప్రతి టాపిక్‌ని మనం ఈరోజు కవర్ చేసాం. సో ఈరోజు కాదు, ఈ రోజు నుంచి కవర్ చేయబోతున్నాం. ప్రతిరోజు ఇలాగే ఉంటది. అండ్ డైలీ మిస్ అవ్వకండి. అండ్ ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఈ వీడియోస్ ప్రతిరోజు సేమ్ టైం ఆఫ్టర్‌నూన్ 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మీ ముందుకు వస్తాయన్నమాట. అండ్ యాజ్ యూజువల్‌గా మార్నింగ్ 10 గంటలకు ఎండోమెంట్ పేపర్ 2 ముఖ్యమైన బిట్స్ డైలీ డోస్ సిరీస్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ వాటితో పాటుగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ వీడియో ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటుంది. సో థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.